అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఈ వీడియోలో మనం ఇంటిజర్, ఫ్లోట్ అండ్ బూలియన్ గురించి మిగతా డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మొదటిగా ఇంటిజర్స్ అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు నంబర్స్ మధ్యలో ఎటువంటి డెసిమల్ పాయింట్స్ లేకపోతే వాటిని మనం ఇంటిజర్స్ అని అంటాం. సో, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 18. ఇది ఇంటిజర్ కాదో తెలుసుకోవాలనుకుంటే పైథాన్లో ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. దాన్ని టైప్ అని అంటారు. టైప్ ఆఫ్. సో, ఇది ఒక ఇంటిజర్. ఎందుకంటే వీటి మధ్యలో ఒక్క డెసిమల్ పాయింట్ కూడా లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్. సో బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 3.14 వేసుకోండి. అండ్ దీని టైప్ గురించి తెలుసుకుందాం. ప్రింట్ టైప్ ఆఫ్ బి. సో ఇది ఒక ఫ్లోటింగ్ పాయింట్. ఫ్లోటింగ్ ఫ్లోట్ అండి. ఎందుకంటే వీటి రెండింటి మధ్యలో ఒక డెసిమల్ ఉంది కాబట్టి, వీటి మధ్యలో డెసిమల్ ఉంది. సో అందుకే ఇది ఫ్లోట్. నెక్స్ట్, సో ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్కి మీరు డిఫరెన్స్ తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇంటీజర్స్తో ఏమేమి చేయొచ్చు. సో ఫస్ట్ మనం అడిషన్ చేద్దాం. 3 + 2 ఏమొస్తుంది? 5. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్. ప్రింట్ 3 - 2 1. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 3 × 2 6. తర్వాత డివిజన్ చేయాలనుకుంటే జస్ట్ ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. సో ప్రింట్ 7/2 అంటే 3.5. తర్వాత అబ్సల్యూట్ డివిజన్ అంటే ఏం లేదు, జస్ట్ పర్సెంటైల్ ఇవ్వాలి అంతే. ఇది ఏం చేస్తుందంటే రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని పంపిస్తుంది. సో ప్రింట్ 7/2 అంటే దాని రిమైండర్ వచ్చేసి 7/2. సో దీన్ని బట్టి మనం ఒక నంబర్ ఇంటీజరా కాదా, సారీ, ఒక ఒక నంబర్ ఆడ్ నంబరా లేదా ఈవెన్ నంబరా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నంబర్ దాని రిమైండర్ 1 వస్తే దాని అర్థం అది ఒక ఆడ్ నంబర్. అదే ఇప్పుడు ఈవెన్ నంబర్కి ట్రై చేద్దాం. ఏదైనా ఒక ఈవెన్ నంబర్ తీసుకుందాం. ప్రింట్ 6 % / 2. సో ఇది 0 రిటర్న్ చేసింది కాబట్టి ఇది ఈవెన్ నంబర్. ఓకే. సో నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పవర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అండ్ 3². సో 3 వచ్చేసి 9. అదే 3³ ఎంత వస్తుంది? 3³ 27. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయింది. తర్వాత ఇంటీజర్స్లో మనకి కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వస్తాయి పైథాన్ నుంచి. అది ఒకటి అబ్సల్యూట్. అబ్సల్యూట్. సో ప్రింట్ అబ్సల్యూట్ ఆఫ్ -3. సో అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ చేస్తుంది. సో అబ్సల్యూట్ ఆఫ్ -3 ఏమవుతుంది? అప్పుడు +3 అవుతుంది. తర్వాత రౌండ్. ప్రింట్ రౌండ్ ఆఫ్ 3.75. సో రౌండ్ నంబర్ ఆఫ్ 3.75 ఏంటిది? 4. ఎందుకంటే ఆబ్వియస్గా 3.5 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి అది రౌండ్ 4 అని తీసుకుంటుంది. అదే ఇప్పుడు 3.5 కంటే తక్కువ ఉంటే అది 3 అని తీసుకుంటుంది. 3.25 చూడండి, 24 చూడండి. 3. ఎందుకంటే 3.5 కంటే తక్కువ ఉంది కాబట్టి అది రౌండ్ ఫిగర్ 3 అవుతుంది. దీంట్లో మనం ఇంకో పారామీటర్ కూడా పంపించుకోవచ్చు. రౌండ్ ఆఫ్ 3.2. సో రౌండ్ నెంబర్ తీసుకుంటే అప్ టు 2 డెసిమల్ పాయింట్స్. అంటే ఇప్పుడు ఈ 2 డెసిమల్ పాయింట్స్కి రౌండ్ ఇంటీజర్ వచ్చేసి 3.24 అని అర్థం. ఓకే. సో రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాస్టింగ్.
కాస్టింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ మార్చాలనుకుంటే దానిని కాస్టింగ్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు ఒక ఇంటీజర్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 100. మరి సో అప్పుడు టైప్ ఆఫ్ ఏ ఏమవుతుంది, అదొక స్ట్రింగ్ ఎందుకంటే అది కోడ్స్లో ఉంది. అదే ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది. అదే దీని టైప్ తెలుసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ సి, ఇది ఒక ఇంటీజర్ ఎందుకంటే ఇది కోడ్స్లో లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇప్పుడు ఈ స్ట్రింగ్ నుంచి ఇప్పుడు స్ట్రింగ్లో ఉన్న నంబర్స్ ఇంటీజర్గా మార్చుకోవాలనుకుంటే అప్పుడు మనం క్యాస్టింగ్ వాడతాం. ఇప్పుడు మనం క్యాస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి దీన్ని టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ, సో ఇప్పుడు ఇది స్ట్రింగ్, దీన్ని ఇంటీజర్గా మారుద్దాం. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీన్ని టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఏ, అది ఏమవుతుంది, ఇంటీజర్ ఎందుకంటే మనం క్యాస్టింగ్ చేసాం. ఓకే, సో దీనిని క్యాస్టింగ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక టూ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఒక టూ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ టూ స్ట్రింగ్స్, అడిషన్ ఆఫ్ టూ స్ట్రింగ్స్, అది 100 100 అని వస్తుంది, 200 అని రాదు ఎందుకంటే ఇవి రెండు స్ట్రింగ్స్ కాబట్టి. అదే ఒకవేళ టూ ఇంటీజర్స్ యాడ్ చేస్తే 200 అని ప్రింట్ చేస్తుంది ఎందుకంటే ఈ రెండు ఇంటీజర్స్ కాబట్టి అడిషన్ పాసిబుల్ అవుతుంది. అదే ఒకవేళ ఇంటీజర్ని స్ట్రింగ్తో యాడ్ చేస్తే అది ఏమని ఉంటుందంటే ఎర్రర్ అని వస్తుంది, కెనాట్ కన్కాటినేట్ స్ట్రింగ్ విత్ ఇంటీజర్. సో ఇంటీజర్ని స్ట్రింగ్ తోటి యాడ్ చేయలేము లేదా ఎటువంటి అర్థమెటిక్ ఆపరేషన్ చేయలేము మనం. సో స్ట్రింగ్ అండ్ an integer cannot be added or subtracted or anything cannot be done together. Okay. సో నెక్స్ట్ కాస్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బూలియన్కి వెళ్దాం. సో బూలియన్ అంటే ఏంటిది, బూలియన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 18, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సారీ, ఇది మనం ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, సో ఇది ట్రూ ఎందుకంటే 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18. సో ఇది ఒక ట్రూ, దీన్ని బూలియన్ అంటాం. అదే ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఫాల్స్ ఎందుకంటే 20 ఈజ్ లెస్ దెన్ 18 కాబట్టి అది ఫాల్స్. ఇంకా ఏం ఫంక్షన్స్ చేసుకోవచ్చు అంటే మన దాంట్లో ఏ ఈక్వల్ టు బి, అంటే ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ ఏ ఈక్వల్ టు బి చేయాలనుకుంటే మనం రెండు ఈక్వల్ సింబల్స్ పెట్టాలి ఎందుకంటే ఒక ఈక్వల్ సింబల్ పెడితే దాన్ని అసైన్ చేస్తుంది, అంటే బిలో ఉన్న వాల్యూ తీసుకెళ్ళి ఏలో పడేస్తుంది. సో అలా కాకుండా రెండు ఈక్వల్ సైన్స్ పెడితే దాన్ని ఎప్పుడు ఈక్వల్గా కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 18, అది ఫాల్స్ కాబట్టి అది ఫాల్స్ అని పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి, సో అది డెఫినెట్గా ట్రూ ఎందుకంటే 20 ఈజ్ గ్రేటర్ దెన్ 18. అదే ఇప్పుడు స్పెసిఫికల్గా చెక్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 100 గ్రేటర్ దెన్ 100 రాంగ్, కాకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 100 ఈజ్ ఈక్వల్ టు 100, సో అది ట్రూ, సో ట్రూ పంపిస్తుంది. సేమ్ అదే విధంగా ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బి, సో 100 లెస్ దెన్ 100 ఫాల్స్, కానీ మళ్ళీ నెక్స్ట్ కండిషన్ 100 ఈక్వల్ టు 100 ట్రూ, సో ట్రూ పంపిస్తుంది. సో సో మనం అనే టాపిక్స్ కవర్ చేసాం, ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, టైప్, కొన్ని మెథడ్స్.
అండ్ కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే. అండ్ ఒకటి సో లాస్ట్ వీడియోలో స్ట్రింగ్ అయిపోయింది. ఈ వీడియోతో అన్ని డేటా టైప్స్, పైథాన్లో ఉన్న డేటా టైప్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.